World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. 3 సంవత్సరాలు మాకు ఎంపీ ల్యాడ్స్ 15 కోట్లు. 2 సంవత్సరాలు మోడీ గారు టీకాల కోసం, కోవిడ్ టీకాల కోసం మాకు ఎంపీ ల్యాడ్స్ కట్ చేయడం జరిగింది. నేను లెక్కలు తీపించుకొని వచ్చిన మన దగ్గరకు వస్తున్నా, నేను రిపోర్ట్ ఇవ్వాలి కదా. మాకు ఉన్న ఎంపీ ల్యాడ్స్లో టోటల్ పద్మశాలి కమ్యూనిటీకి ఇచ్చిన అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో ఉంది. దాదాపు 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. అదే రకంగా పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డిమాండ్ చేయడం జరిగింది, రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ తేవడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ, అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది విశ్వకర్మ యోజన. అందులో 50 లక్షల దాకా రుణాలు కుల వృత్తులకి, చేతి వృత్తులకి అందే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇవాళ ముద్రా లోన్లు కూడా మన ప్రాంతంలో 2600 కోట్లు, అందులో 2019 కంటే ముందు 3 నుంచి 400 కోట్లు, 2019 తర్వాత 2200 కోట్ల పైన ముద్రా రుణాలు ఇస్తున్నాం మన పార్లమెంట్ సెగ్మెంట్. మా నాన్నగారు గుర్తుకొచ్చారు నాకు. బాపూజీ దగ్గర మా నాయన అంటుండే, 70లలోనే లేకపోతే ఎర్లీ 80sలోనే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టికెట్లు కేటాయించేటప్పుడు పద్మశాలి సోదరులు ఎక్కడున్నారు, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ అవకాశం ఉందని చాలా డీటెయిల్డ్గా వెతుకుతుంది. చాలా ఆత్మీయత ఉన్న కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, చాలా సాఫ్ట్ నేచర్, ఎక్కువ రాజకీయాలలోకి ముందుకు రారు. అప్పట్లో విఠలరావు గారిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పని ఆనాడు డి శ్రీనివాస్ గారు చేసింది. నేను కూడా శ్రావణమ్మని తెచ్చుకున్నప్పుడు చెప్పిన, నేను అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాదని. కొద్దిగా పోయింది కానీ తొందరనే కూర్చోబెడతాం. సో అందరి ముందర 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, రైతులకు కానీ ఎవరికి కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని, ఒక మహోన్నత నాయకులు నరేంద్ర మోడీ గారి కార్యకర్తగా, ఆయన భక్తుడిగా మీ ముందర 5 సంవత్సరాలు పనిచేసుకొని, నా మీద చెప్తానికి రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన రాజకీయ పార్టీలు అన్నిటికంటే మంచి సోషల్ ఇంజనీరింగ్ చేసి పాలిటిక్స్లో కూడా, ఎంపీ ల్యాడ్స్లో కూడా పాపులేషన్కి తగ్గట్టు నేను ఎంపీ ల్యాడ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సక్రమంగా చేసుకొని, హోంవర్క్ బాగా చేసుకొని, పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ పరీక్ష ఇవ్వడానికి వస్తున్నా. నా మీద ఏం దొరకదు, అవతల పార్టీ వాళ్ళకి నా మీద ఏం దొరకదు. కాబట్టి పుకార్లు వేస్తారు అహంకారం అని. 5 సంవత్సరాలు మీ అందరూ పట్టణంలో ఎక్కుంటారు. 5 సంవత్సరాలు నా బండి సైరన్ కొట్టలే నిజామాబాద్ పార్లమెంట్లో. నా బండి హారన్ కొట్టలే, గట్టిగా హారన్ కూడా కొట్టినాయి. నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందరో ఎస్కాటు, వెనకరో ఎస్కాటు, లోపల ఎమ్మెల్యే ఉన్నా లేకుండా సైరన్లు మాత్రం అవుతాయి. కాబట్టి ఎటువంటి హంగు ఆర్భాట లేకుండా, అవినీతి లేకుండా, ఎన్నడో మా నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89-94ల మంత్రిగా కూడా ఉండే, ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గంటకాడ కట్టింది. అప్పట్లో అదే చాలా పెద్ద పని.
ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పార్లమెంట్లో ఇప్పటిదాకా ఒకటి ఉండే ఈ 5 సంవత్సరాలు 7 ఆర్ఓబీలు ఒక ఆర్యూబీ పనులు మనం చేసుకోవడం, ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయింది. 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది నిజామాబాద్లో, బోధన్లో నెక్స్ట్ ఇయర్ ఇనాగరేషన్ ఉంది, జగిత్యాల నవోదయ స్కూలు శాంక్షన్ అయింది, ఉత్తర్వులు కూడా ఎన్నికలు కాగానే వెలువడతాయి. హైవేలు, 1000 కోట్ల హైవేలు ఆర్మూర్కి వెళ్ళి పడితే మంచిర్యాల దాకా అందులో 70% మన పార్లమెంట్లోకి వెళ్ళి పోతుంది. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ ఫోన్ చేసింది లేదు, నేను రూపాయి ఆశించింది లేదు, కమిషన్ అడిగింది లేదు. అందుకే ఇవాళ 35 సంవత్సరాల మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముందర పోతున్నాయంటే రూపాయి కమిషన్ లేకుండా పనులు ఫాస్ట్ ముందుకు పోతాయి. ఇవన్నీ చేసుకుంటూ మోదీ గారి ఆశయాల కోసం వచ్చినాము. అదే దిశానిర్దేశంలో ఆయనకున్న గుణగణాలలో అదే బాటలో నడుస్తూ ఇవాళ మీ అందరి ముందు మళ్ళీ మేము నిలబడ్డాము. మీ అందరి ఆశీర్వాదం కూడా మళ్ళీ ఒక బీసీ ప్రధానమంత్రికి, ప్రపంచాన్ని శాసించే ప్రధానమంత్రికి ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ రామరాజ్య స్థాపన దిశగా మనమందరం అడుగులు కలిసి వేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.